వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాశ్మీర్ అంశాన్ని వాడుకొని మళ్లీ అలజడి సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ద్విముఖ వ్యూహంతో సరికొత్త కుట్రలకు తెరలేపింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను విస్తరించడం, ప్రచార యుద్ధాన్ని తీవ్రం చేయడం ఇందులో భాగం. ప్రస్తుతం పీఓక సరిహద్దుల్లో దాదాపు 500 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధమయ్యారు. ఇటీవల భారత సైన్యం వీరి ప్రయత్నాలను తిప్పికొట్టడంతో లాంచ్ ప్యాడ్ల సంఖ్యను పెంచి ఉగ్రవాదుల సంఖ్యను 1000కి చేర్చాలని లష్కరే భావిస్తోంది. గతంలో జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మురుద్గేలోని లష్కరే ప్రధాన శిక్షణా కేంద్రంగా ధ్వంసమైంది. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి లష్కరే ఇప్పుడు ప్రయత్నిస్తుంది. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయ్యద్ గత వారం పాక్ ప్రధాని ఆప్తుడు రానా సనావుల్లాతో, అలాగే పీఓకే మాజీ ప్రధాని సర్దార్ అతిక్ అహ్మద్ ఖాన్ తో భేటీ అయ్యారు. హఫీజ్ సయ్యద్ ను పక్కన పెట్టి యువకుడైన తల్హా సయ్యద్ కు సంస్థ బాధ్యతలు అప్పగించాలని పాక్ పాలకవర్గం ఒత్తిడి తెస్తోంది. లాంచ్ ప్యాడ్ల విస్తరణకు మౌలిక వసతుల మద్దతును కూడా వీరు కోరారు. ప్రస్తుతం పీఓకేలో అభివృద్ధి లేకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి కాశ్మీర్ సెంటిమెంట్ ను వాడుకొని ఎన్నికల ప్రచారాన్ని దీని చుట్టూనే తిప్పాలని అగ్రనాయకత్వం కాదు ఉగ్ర నాయకత్వం వ్యూహం పనినట్టుగా తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.